ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు చిత్రం 13 రోజుల నుండి బాక్సాఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కి ఈ రేంజ్లో కదిలి రావడం ఎప్పుడూ చూడలేదని, మెగాస్టార్ చిరంజీవి చరిత్ర సృష్టించాడని ప్రశంసలతో ముంచెత్తారు. అయితే 11వ రోజు 12వ రోజున వసూలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ జోరు ఇక తగ్గిపోయినట్లే అని అనుకున్నారు అందరూ. కానీ 13వ రోజు ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో భారీగా పుంజుకుంది. ముఖ్యంగా బుక్ మై షో యాప్లో ఈ చిత్రానికి 13వ రోజు 1,00,000కు పైగా టికెట్లు అమ్ముడుపోవడం హాట్ టాపిక్గా మారింది. ప్యాన్ ఇండియా సినిమాలకే ఆరెంజ్ బుకింగ్స్ ఈ మధ్య కాలంలో జరగలేదు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి అవలీలగా ఈ చిత్రానికి 2వ శనివారం కూడా 1,00,000 టికెట్లు కేవలం ఒక్క బుక్ మై షో యాప్లోనే అమ్ముడుపోయేలా చేశాడంటే ఫ్యామిలీ ఆడియన్స్లో ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా విడుదలై 13 రోజుల థియేటికల్ రన్ ముగిసింది. మరి ఏ ఏరియాలో ఎంత కలెక్షన్లు ఇప్పటి వరకు వసూలు చేసిందో చూద్దాం. ముందుగా నైజాం ఏరియాలో చూస్తే 48 కోట్ల 18 లక్షల షేర్, 79 కోట్ల 11 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా సీడెడ్ ప్రాంతం చూస్తే 17 కోట్ల 8 లక్షల షేర్, 29 కోట్ల 90 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 20 కోట్ల 80 లక్షల షేర్, 36 కోట్ల 70 లక్షల గ్రాస్ వసూలు చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో మనశంకర వరప్రసాద్ గారు మూవీ ఇప్పటి వరకు 15 కోట్ల 30 లక్షల షేర్, 28 కోట్ల 16 లక్షల గ్రాస్ వసూలు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే 13 కోట్ల 60 లక్షల షేర్, 21 కోట్ల 25 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే 12 కోట్ల 69 లక్షల షేర్, 18 కోట్ల 30 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే 17 కోట్ల 80 లక్షల షేర్, 33 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే 11 కోట్ల 5 లక్షల షేర్, 17 కోట్ల 12 లక్షల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 23 కోట్ల 10 లక్షల షేర్, 36 కోట్ల 20 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఓవర్సీస్లో ఇప్పటి వరకు 38 కోట్ల షేర్, 59 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అన్ని ఏరియాలు కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 13 రోజుల్లో ఈ సినిమా 380 కోట్ల గ్రాస్, 185 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా థియేటికల్ పరంగా 60 కోట్లకు పైగా లాభాలను పొందింది. రానున్న రోజుల్లో ఇంకా భారీగా లాభాలు పొందనుంది మనశంకర వరప్రసాద్ గారు మూవీ.